నిమిషంలో మా అమ్మ ఎవరో తెలుసుకునే అవకాశం చేజారిపోయింది కదమ్మా. రే రాజీవ్, అది తర్వాత వస్తుంది, నువ్వు కార్తీ. అమ్మయ్యా, నా టైం బాగుండి చిత్తరంజన్ గాడు నా కంట పడ్డాడు. లేదంటే జ్యోతికి శారదే తన కన్న తల్లి అన్న నిజం తెలిసిపోయి ఉండేది. చివరికి ఆ అవకాశం లేకుండా చేశాను. ఈ పోతరాజు ఏంటత్తయ్యా నా పైన పగ్గబట్టినట్టు వాతలు వచ్చేటట్టు కొట్టాడు. ఒక విధంగా ఈ పరిస్థితిని నువ్వు చేతులారా తెచ్చుకున్నావు శ్రావ్య. నేనెంత చెప్పినా వినకుండా మతి లేకుండా నిర్ణయం తీసుకున్నావు. ఇప్పుడు చూడు, దానివల్ల నీకిలా దెబ్బలు తగిలాయి. అందరి ముందు పరువు పోయింది.